కేసీఆర్ ఇచ్చినాయి. 1,00,000 రూపాయలు ఇస్తుండే, పెళ్లికి తప్పకుండా 1,00,000 ఇస్తుండే. తులం బంగారం ఇస్తాను, ఇవి లేవు ఇంతవరకు. విద్యార్థి చదువుకున్న పిల్లలకి స్కూటీ ఇస్తాను, మోటార్ సైకిల్ అది లేదు, ఇంతవరకు లేదు. ఎన్నికలు అయినాక గెలిచిన తర్వాత ఇచ్చిందా, ఇయ్యలే. తులం బంగారం ఇచ్చిందా, వాస్తవానికి 60 ఓటేస్తే ఇవాళ ఒక్కొక్కరికి 44,000 కాకుంటారు. విన్నారమ్మా? ఇవాళ దివ్యాంగులకు 4,000 ఉంటే 6,000. పొంగర్ల చదువుకున్న పిల్లలు ఆడపిల్లలకు పోతున్నారు. ఇంకా 20,000 మందికి ఆడ జాబులు వస్తాయి. ఇవన్నీ మనం చేయాలని ఆలోచనలో ఉంటే దరిద్రానికి ఈ ప్రభుత్వం వచ్చి ఈ పద్ధతిలో నష్టపోయినాం. వికలాంగులకు అబద్ధాలు చెప్తే ఓటు వేయించుకున్నావు, ఇప్పుడు ఇయ్యలేదు. ఇచ్చిన దాకా చేసిందా? రైతుకు 10,000 ఇస్తున్నది కేసీఆర్, 15,000 ఇస్తాను ఆశ చూపిస్తుంది, అది ఇయ్యదు. అదే లేబర్ ఉన్నటువంటి మహిళలకు 12,000 రూపాయలు ఇస్తున్నాడు సంవత్సరం, అది కూడా ఇయ్యలేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చిండో ఇవి ఖచ్చితంగా వాళ్ళు వస్తే అడగాలి. ఇవి ఒక్కొక్కరికి ఇంత బాకీ పడ్డారు. ఒక రైతుకు ఇవాళ 2,00,000 రూపాయలు బాకీ పడ్డారు, ఇప్పటికీ ఇవ్వలేదు. నువ్వు చెప్పిన ప్రకారంగా వరి పంటకు 500 బోనస్ ఇస్తాను, అది ఇవ్వలేదు. రైతు కూలీలకు 12,000, నిరుద్యోగులకు 2,00,000 రూపాయలు ఇస్తాను, ఇవ్వలేదు. మహిళలకు 2,500 నెలకు ఇస్తాను. ఇవాళ ఒక్కొక్క మహిళకు నీకు బాకీ పట్టకపోవాలి. ఎవరు? రేవంత్ రెడ్డి 55,000 బాకీ పట్టారు, 55,000 బాకీ పట్టారు. బీడీ కార్మికులకు 4,000 అన్నారు, 44,000. దివ్యాంగులకు 44,000 బాకీ పట్టారు. మహిళా లక్ష్మికి తులము 60,000, ఇవాళ 1,30,000 ఇస్తారా? అబద్దాలు ఆడినట్టుగా హామీ ముఖ్యంగా హామీ ఇచ్చి ఓటు వేయించుకున్నాడే తప్ప. అదేవిధంగా విద్యార్థులకు స్కూటీ అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ పిల్లలకు కాలేజీలలో బాకీ తెలుస్తారు. 8,000 కోట్లు ఒక్క పైసలు
89 తక్కువ. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఒక్కొక్క స్టూడెంట్కు 85,000 కోట్లు భాషలు. ఇవన్నీ కూడా రైతులకు 10,000 మనం ఇస్తే అది 15,000 ఇంతవరకు మాత్రం కాపాడకూడదు. కాబట్టి ఎట్టి పరిస్థితి సరైన బుద్ధి చెప్పాలి. ఈ కార్డులు పెట్టుకోవాలి. ఈ 6 గ్యారెంటీలు నువ్వు చేసినట్టు మా దగ్గర రావాలని చెప్పాలి. నువ్వు బాజాప్తా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజీవ్ గాంధీ, మనకు ఉన్న ఈయన ఎవరు రేవంత్ రెడ్డి, ఖార్గే అందరు హామీలు ఇచ్చారు. ఒక్కొక్కరు వేరే పార్టీలో తిరుగుతాడని చెప్పేసి ఈ పార్టీలో తిరుగుతాడని చెప్పేసి కాంగ్రెస్ లో తిరిగాడని చెప్పి వచ్చి నీళ్ళు క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చిర్రు. అది న్యాయమేనా? ఓటేయండి, మేము ఓటేయండి వాళ్ళు గెలిచిరా? మేము ఓటేస్తేనే కదా వాళ్ళు గెలిచింది. ఇవాళ 6 గ్యారెంటీలు ఇచ్చారు. మహిళలకు 2,500 ఇస్తారు. అసలు ఇయ్యలేదు సార్ వాళ్ళకి. అవే 2,000 పెన్షన్ వస్తుంది. ఏంది బతుకమ్మ చీరలు ఇస్తా అని చెప్పి అవి ఇవ్వలేదు. అది న్యాయమేనా సార్? అసలు మాకు ఇల్లు లేదు సార్. అసలు మీరు ఓట్లకు ఎవరు వచ్చినా మేము అసలు సార్ ఓటు వేయడం వాళ్ళు వేయని ఇవ్వని గిడం మేము అసలు అసలు గట్టి కాదు. ఓటుకు ఎవరైనా వచ్చినా కానీ ఆ నుంచి ఇలా కొట్టమని చెప్తాం మా ఇంట్లోకి. ఇది మా ఊరు కాదు కానీ చెప్తున్నాయి, ఇది మా ఫ్యామిలీ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 22 మాసాలు అయింది. ఇవాళ ఈ 22 మాసాల్లో గతంలో ఎన్నికల సందర్భంగా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే 6 గ్యారెంటీలు 420 హామీలు ఇంతవరకు తుంగలో తొక్కి 22 మాసాలై ప్రభుత్వం వెళ్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ ఇచ్చినటువంటి పథకాలు డబల్ చేస్తానని చెప్పేసి అబద్దం ఆడి ప్రజలను మోసం చేయడం జరిగింది. ఆ మోసపూరితంగా నమ్మి కాంగ్రెస్ కు ఓట్లు వేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే మొండి చేయి రేవంత్ రెడ్డి గారు చూపిస్తా ఉన్నాడు. కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా మహిళలు ముఖ్యంగా మాకు 2,500 రాలేదు, తులం బంగారం రాలేదు, మహిళలకు స్కూటీ ఇస్తానట్టు రాలేదు, వికలాంగులకు 2,000 ఉంటే 4,000 ఇస్తా 6,000 ఇస్తానట్టు రాలేదు. ఇవాళ వేరే ముసలి వాళ్లకు వృద్ధాప్య పెన్షన్ 2,000 ఇస్తే 4,000 ఇస్తాను. అన్ని అబద్దాలు ఆడి మొత్తం 6 గ్యారెంటీలు ఉన్నాయి. అందులో ఎవరికి ఎవరు లేదు. ఇవాళ ఒక్కొక్క మహిళకు 50,000 45,000 బాకీ పడ్డాడు గవర్నమెంట్. కాబట్టి అవన్నీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళకి చెందాలి పైసలు. ఖచ్చితంగా మాట ఇచ్చిన ప్రకారంగా అది చేయాలి. కేసీఆర్ ఆనాడు చెప్పింది ఎంతైతే ఇస్తానో అంతవరకే. మనం తులం బంగారం అడగలే, అప్పుడు చెప్పలే. లేకపోతే ₹1,00,000 ఇవ్వని మనం అడగలే. పెళ్లిళ్లకు ఆయన్నే ఇవ్వడం జరిగింది. ఇవాళ మహిళలకు ముసలి వాళ్లకు 200 ఉంటే 2,000 చేయమని మనం అడగలే. ఆయన్నే ఇచ్చిండు. ఆయన చూసిండు అన్ని కూడా వాస్తవానికి ఎవరికి ఏమి చెందాలో అవి కరెక్ట్ గా ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం 22 మాసాలైంది ఇవాళ వరకు ప్రజలకు అది చేయడం లేదు. ఇలా ఇండ్లు ఇస్తే డబ్బులు ఎవరికైతే ఇస్తుండ్రో వాళ్లే ఇండ్లు కట్టుకోవాలని కొన్ని లిస్టులో పేర్లు ఇండ్లు లేక సర్వే చేసి ఆఫీసర్లు ఆ ఇండ్లు శాంక్షన్ చేస్తే తెల్లారి వరకు ఆ లిస్టులో ఆ పేర్లు ఉంటలేవు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయడానికి మహిళలు ఉన్నారు. ఆ మహిళలు అడుగుతూ ఉన్నారు, ఏది ఏమైనా సరే మాకు ఇచ్చేటివి కరెక్ట్ గా 6 గ్యారెంటీలు ఇవ్వాలి. ఇచ్చినాకనే నువ్వు ఏదైనా ఓట్ల కోసమో ప్రచారం కోసమో రావాలి అని చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళు చైతన్యవంతులయ్యారు. అన్ని విషయాలు చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు, పత్రికలు చూస్తున్నారు, అదేవిధంగా మీడియాలలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ కేసీఆర్ ఎన్ని తిట్లు పడ్డాడో ఇవాళటి వరకు ఆనాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసినవే ఇవాళ వాళ్ళకు నమ్మకం అనేది కుదిరింది. కాబట్టి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఏది ఏమైనా సరే డబ్బులు వాళ్లకు హామీలు ఇచ్చినాయి చెందాలి. అప్పటి వరకు నిన్ను క్షమించేది లేదని చెప్పేసి మహిళలందరూ చెప్తా ఉన్నారు. కాబట్టి చీరలు ఇస్తా అన్నావు, పండుగలకు 2 సంవత్సరాలు అయిపోయింది, ఏది కూడా ఇంతవరకు ఇచ్చిన పాపన పోలేదు. ఇప్పుడు ఏమంటున్నావు, మగ్గాలలో ఉన్నాయి, మగ్గాల్లో నేస్తా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. గద్వాల చీరలు ఇస్తావా, పట్టు చీరలు ఇస్తావా, బనారస్ చీరలు ఇస్తావా, ప్రజలకు చెప్పాలని